జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు ప్రపంచమంతా ఎంతటి ఉత్సాహంతో ఉప్పొంగుతోంది. మొత్తం సిడ్నీ నగరమంతా పూల వానలలో తడిసి ముద్దైపోయిందా అనిపించేటట్లుగా ఉంది. ఒక ప్రక్క ఎంత చక్కటి బర్త్డే గ్రీటింగ్ కార్డులు, అందమైన కవితలు, ఉత్తరాలు, మరొక ప్రక్క పిల్లలంతా ఎంతో మృదు మధురంగా పాటలు పాడుతున్నారు. వారు వ్యక్తపరుస్తున్న ఆనందోత్సాహం మరియు హృదయపూర్వక ఆనందానుభూతి మాటలలో చెప్పనలవి కానిది. మీ యొక్క బాగోగులు చూసుకోవడానికి, మీ సంరక్షణ కోసం మరియు ఎంతో విజ్ఞతతో మీలో పరివర్తన తీసుకుని రావటానికి మీకు ఒక తల్లి యొక్క అవసరం ఉంది. నా యొక్క ప్రతి జన్మదినానికి సహజ యోగులు వారి హృదయాలను మరింత విశాలపరుచుకోవటం కోసం నేను గమనిస్తున్నాను. అంతేకాదు, వారు తాము సముద్రములోని ఒక నీటి బిందువు మాత్రమే కాదని, సముద్రంలో అంతర్భాగమని వారు తెలుసుకున్నారు. మరియు ఆ సముద్రమే అంటే సామూహికత వారిని బలోపేతం చేస్తుందని, వారి బాగోగులు చూసుకుంటుందని కూడా వారు తెలుసుకున్నారు. వారిని పోషించేది కూడా ఆ సముద్రమే మరియు వారికి మార్గనిర్దేశం చేసేది కూడా ఆ సముద్రమే. అందుచేత ఆ నీటి బిందువు మరియు సముద్రం అంటే సహజయోగులు మరియు సామూహికత రెండింటి మధ్య బంధం పూర్తిగా పటిష్టంగా ఏర్పాటు చేయబడాలి. అలాగే ఆ నీటి బిందువు తన యొక్క పరిమితులను వదిలిపెట్టి సంపూర్ణంగా ఆ సముద్రం యొక్క గొప్పదనంలోనికి పూర్తిగా కరిగిపోవాలి. అత్యంత జాగరూకతతో, మాధుర్యమైన సంభాషణతో మరియు సామూహికతలోనే ఉండాలనే పూర్తి నిజాయితీతో కూడిన కోరిక వలన సామూహికత్వం యొక్క లోతులను మెరుగుపరుచుకోవచ్చును. సామూహికతలోనే ఉండాలనే కోరిక పూర్తి చిత్తశుద్ధితో కూడినదై ఉండాలి. అప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం వికసించడం మొదలవుతుంది. దానికి మొట్టమొదటగా కావలసినది మీతో మీరు నిజాయితీగా ఉండటం. అయితే మనం కేవలం పరిమితమైన ఒక చిన్న నీటి బిందువు స్థాయి నుండి వచ్చాము. కాబట్టి తిరిగి మళ్ళీ ఆ నీటి బిందువు పరిమితుల స్థాయిలోనే చిక్కుకుపోతున్నాము. అయితే మన భవిష్యత్తు ఏమిటి? భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నామో లాంటి విషయాలపై మీకంటూ ఒక స్వీయ ప్రణాళిక ఉండాలి. ఆ విధంగా సామూహికతలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నంత మాత్రాన ఆ దారిలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఏ కార్యాన్నైనా సరే, ఎందుకోసమైనా సరే నిజాయితీతో చేయడం మొదలు పెడితే మీరు సమయాన్ని మరిచిపోతారు, పడిన శ్రమను మరిచిపోతారు, ఇంకా అన్నింటినీ మరిచిపోతారు. చిన్న చిన్న విషయాలను కూడా సాధించగలుగుతారు. ఈ నిజాయితీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? రెండు విషయాల వలన అది సాధ్యపడుతుంది. మొదటగా, సహజ యోగం అంటే ఏమిటి, అది మీకు ఏమి ఇచ్చింది అనే విషయాన్ని మీకు మీరే గమనించుకోవాలి. సహజ యోగం మీకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చింది.
విశాల దృక్పథాన్ని ఇచ్చింది. మీకు సామూహిక చేతన స్థితిని ఇచ్చింది. నిర్విచార స్థితిని, నిర్వికల్ప స్థితిని ప్రసాదించింది. ఒక గుడ్డు పక్షిగా మారినట్లుగా మీలో ఉన్న నూతన వ్యక్తిత్వాన్ని వెలికి తీసింది. ఇప్పుడు మీరొక పక్షిలాగా పరివర్తన చెందారు. మళ్ళీ తిరిగి ఆ గుడ్డులోనికి వెళ్ళలేరు. సహజ యోగం మీకేమి చేసిందో, దాని వలన మీరేమి సాధించారో మీరు గుర్తించినప్పుడే జ్ఞానాన్ని, కుండలిని యొక్క జ్ఞానాన్ని, ఏ జ్ఞానమైతే ఎన్ని సంవత్సరాలుగా అత్యంత రహస్యంగా ఉంచబడిందో ఆ కుండలిని యొక్క జ్ఞానాన్ని మీరు పొందగలిగారని గ్రహిస్తారు. దీని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అది నిగూఢంగానే ఉండిపోయింది. ఏ స్కూలుకు కానీ, కాలేజీకి కానీ, యూనివర్సిటీకి కానీ ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండానే ఈ కుండలినికి సంబంధించిన జ్ఞానమంతా చాలా స్పష్టంగా ఇప్పుడు మీకు ఇవ్వబడింది. ఏ ప్రయోగశాలకు వెళ్ళకుండానే మీరు దీనితో ప్రయోగం చేశారు. కుండలిని అంటే ఏమిటో తెలుసుకున్నారు. కుండలిని జాగృతి కావటం స్వయంగా మీ కళ్ళతో మీరు చూశారు. మీరు ఇతరులకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చారు. మీరు ఇప్పటికే పరమాత్మ యొక్క శీతల చైతన్య తరంగాలనే కాక మీ యొక్క శక్తులను కూడా అనుభూతి పొంది ఉన్నారు. విషయాలను విజ్ఞతతో అర్థం చేసుకునే పరిజ్ఞానంలో ఇంతకు పూర్వానికి ఇప్పటికీ మీలో వచ్చిన తేడాను మీరే గమనించారు. ఇప్పుడు మీకున్న పరిజ్ఞానం ఎంతటిదంటే ఇంతకు ముందెన్నడూ ఏ మహర్షుల చేత లేక ఋషులు లేక గొప్ప గొప్ప మునుల చేత వారి జీవిత కాలంలో చేయబడలేనటువంటి ఇతరుల యొక్క కుండలిని జాగృతిపరచగల మహత్ కార్యానికి అర్హతను మీరు పొందగలిగారు. మీరు పొందిన ఇతరుల కుండలిని ఉత్థానపరచగలిగే ఈ స్థితి పూర్వకాలంలో అతి కొద్ది మందికి మాత్రమే ఉండేది. మీరు చక్రాల గురించి అర్థం చేసుకున్నారు. వాటిలోని లోపాలను మీరు నిర్ధారించగలరు. మీరే కాదు, చిన్న పిల్లలు కూడా చక్రాలను గురించిన అవగాహన కలిగి ఉంటారు. ఇదెంత గొప్ప విషయమో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజానికి మానవ స్థాయిలో మనకు కుండలిని గురించి ఒక్క ముక్క కూడా తెలీదు. కుండలిని అనే ఆ పేరు కూడా ఎప్పుడూ విని ఉండలేదు. అయితే ఇంత కొద్ది సమయంలోనే ఈ విషయంలో మీరు ఎంతో విజ్ఞానవంతులయ్యారు. అదే సహజ యోగం యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు మీరు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. మీ యొక్క ప్రకాశవంతమైన చిత్తాన్ని ఉంచితే చాలు, ఏదైనా ఎలా జరిగిపోతుందో మీరు గమనిస్తారు. భగవంతుని కృపా కటాక్షం వలన ప్రతిదీ మీ ప్రమేయం ఏమీ లేకుండానే దానంతట అదే ఎలా నిర్వహింపబడుతుందో, ఎలా ఫలితాలను ఇస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. అదెలా జరుగుతుందో మీకే అర్థం కాదు. ఆకస్మికంగా నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అదెలా జరిగింది అని మీరే ఆశ్చర్యపోతారు. ఈ సామూహికత సాగరమే ప్రతి చిన్న విషయాన్ని నిర్వహిస్తుంది. ఈ యొక్క సంఘటనలన్నీ మీకు కళ్ళు తెరిపించాలి. ఇంకా మీరొక సామాన్య మానవుని వలె కాదని, సాధువులు సంతులు అనే సత్యాన్ని మీరు గమనించాలి.
మన యొక్క వైఖరి మారాలి. ఇంకా చాలామంది ఒకరినొకరు చంపుకుంటూ వింత ప్రవర్తనతో జంతువులలాగా ప్రవర్తిస్తున్నారు. వారు మనుష్యులే కాదు, మనం వారితో నివసిస్తున్నాము, వారిని రోజూ చూస్తున్నాము. వారు నేరస్తులు మాత్రమే కాదు, చాలా నికృష్టమైన సంస్కృతి కలిగి ఉన్నవారు. వారిని జంతువులని పిలవవచ్చు. ఇక మరొక రకం వారు, వీరు సగం జంతువు సగం మనుష్యులు. ఇకపోతే కొంతమంది మానవులున్నారు, వారు వాస్తవమైన మనుష్యులు, వారే సత్యాన్వేషకులు. సహజ యోగంలో మీరు సాధించిన అవగాహన ద్వారా మీరేమిటో తక్షణం మీరే తెలుసుకోగలగాలి. ఇదంతా ఎప్పుడైతే దానంతట అదే జరుగుతుందో అప్పుడు దాని పట్ల మీరు పూర్తి నిజాయితీతో ఉండాలి. మనసులో కూడా అదే అనుభూతి ఉండాలి. మీ మనస్సులలో అదెంత ప్రాముఖ్యమైనదో విలువైనదో బలంగా నాటుకుపోవాలి. ఇక రెండవది మరొకలాగా ఉంటుంది. మీరొక విషయాన్ని చూస్తారు, తెలుసుకుంటారు, మరియు దానికోసమే మీ హృదయాన్ని తెరవడం మొదలు పెడతారు. ఈ రెండవ దశలో మీరు మీ హృదయాన్ని తెరిచి ఉంచాలి. అప్పుడు ఆ నిజాయితీ అనేది మీ తెరిచిన హృదయాన్నుంచే వస్తుంది. మీ హృదయం మూసుకుని ఉంటే మీరు నిజాయితీగా ఉండలేరు. ఇప్పుడు చూడండి, హృదయం తెరవబడకపోవటం అంటే ఏమిటి? మీరు పునరుత్థానం పొందారు, ఆత్మ సాక్షాత్కారం పొందారు. ఒక విధంగా ఇది మీ పుట్టినరోజు కూడా. కానీ మీ యొక్క జ్ఞాన సముపార్జన విషయంలో మరియు దాని పట్ల మీ అవగాహన విషయంలో మీరు పొందిన అభివృద్ధి హృదయంతో సరితూగేలాగా మీరు ఉంచలేదు. దానికి కారణం ఏమిటి? మీ యొక్క హృదయాన్ని అలాగే ఉంచేది ఏది? మీ యొక్క శరీరాన్ని మరియు అన్నింటినీ మీ హృదయమే పరిపాలిస్తుందనే విషయం మీరు చాలా తేలికగా కనుగొనగలుగుతారు. ఎందుకంటే ఒకవేళ మీ హృదయ స్పందన ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి. అదే మీ మెదడు పనిచేయడం ఆగిపోయినంత మాత్రాన గుండె కొట్టుకోవడం ఆగిపోదు. కాబట్టి హృదయమే చాలా ముఖ్యమైన భాగం. ఇది మొత్తం మీ శరీర భాగాన్నంతా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఇప్పుడు అతి సున్నితమైన రక్త ప్రసరణ చేసే ఈ ప్రత్యేక పరికరం అంటే గుండె ఒక రాయిలాగా ఉంటుంది. మరి అది ఎలాగ కొట్టుకుంటుంది? కాబట్టి మీ హృదయాన్ని విశాలపరుచుకోండి అని అంటే దాని అర్థం మీ హృదయానికి ఉన్న ఆ రాతి వంటి కాఠిన్యాన్ని పూర్తిగా కరిగించుకోవటమే. కానీ హృదయం రాయిలాగా ఎలా తయారవుతుంది? ఇప్పుడు మనం దాని యొక్క మూలలలోనికి వెళ్ళాలి. ఇది ఎందుకు రాయి వలె మారుతుందంటే హృదయం మెదడును నియంత్రిస్తుంది. ఎలాగైతే మెదడు చుట్టూ 7 కాంతి వలయాలు ఉంటాయో అలాగే హృదయం చుట్టూ కూడా 7 కాంతి వలయాలు ఉంటాయి. ఈ హృదయం చుట్టూ ఉన్న 7 వలయాలు మెదడు చుట్టూ ఉన్న 7 వలయాలను నియంత్రిస్తాయి. మీకు తెలుసు కదా, మెదడులో అహంకారం, ప్రత్యహంకారం అనే 2 సంస్థలు ఉన్నాయి. అవి మెదడును అతిగా ఒత్తిడికి గురి చేస్తాయి. దీని ప్రభావం వలన వలయాలన్నీ ఒత్తిడికి గురవుతాయి. దానితో హృదయం చుట్టూ ఉన్న కాంతి వలయాలు కూడా ఒత్తిడికి గురవుతాయి. అయితే మెదడు ఆలోచించగలదు.
అది ఇలా అనుకుంటుంది, ఓహో, ఇది చాలా బాగుంది. నాకు కుండలినిని ఎలా ఉత్తానపరచాలో తెలుసు. అదెలా చేయాలో నాకు తెలుసు. నాకు అన్నీ తెలుసు అలాగా. ఆ విధంగా అది రాయిలాగా మారదు. అది ఆలోచించగలదు. అలాగే పాషాణ హృదయం కలిగి ఉన్నవారెవరైనా హిట్లర్ లాగా ఆలోచనలు చేస్తారు. కానీ అహంకార ప్రత్యహంకారాల వలన రాయిలాగా మారిపోయేటంతగా లేక ఆలోచించలేనంతగా మెదడు ప్రభావితం కాదు. మనిషిలో అహంకారం చాలా ఎక్కువైపోయిందనుకోండి, అతనొక మూర్ఖునిలాగా తయారవుతాడు. కానీ అతను తానే కరెక్ట్ అని అనుకుంటాడు. ఎవరైనా అహంకారి అయి ఉండి ఆజ్ఞాచక్రం పట్టుకుని ఉంటే అతను ఒక మూర్ఖునిగా తయారవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతని ప్రవర్తన, మాట్లాడే తీరు, ఏదైనా చేయడానికి ప్రయత్నించే విధానం అన్నీ డాబుసరిగా ఉంటాయి. ఏ మాత్రం తెలివి కలవారైనా అతను మూర్ఖుడనే విషయాన్ని గ్రహించగలుగుతారు. అలాగే ఒకవేళ ఎవరి మెదడైనా ప్రత్యహంకారంతో కప్పబడి ఉంటే అతని మెదడు పాషాణంగా మారదు సరికదా, దానికి విరుద్ధంగా అతన్ని మూర్ఖునిగా తయారు చేస్తుంది. అంతేకాని అతని బుర్ర రాయిగా మారదు. అటువంటి మూర్ఖుడు నోటుకొచ్చినదల్లా మాట్లాడతాడు. అలాంటి వారిని మీరు వెంటనే గుర్తించగలరు. అది కష్టమైన పనేమీ కాదు. ఈ ప్రత్యహంకారంలోని రెండవ కోణం మరీ ఘోరమైనది, చాలా కపటమైనది. ఎందుచేతనంటే ఎవరైనా ఆ మూఢ విశ్వాసాలలో లేక కట్టుబాట్లలో చిక్కుకుని పోతే ఇంకా వాటి నుండి బయటకు రాలేరు. అతను బయటికి ఏమీ వ్యక్తపరచుడు కానీ చాలా కపటి మరియు అతని మెదడు మొత్తం అసహజమైన ఆలోచనలతో కప్పబడి ఉంటుంది. అదెలాంటిదంటే, ఒకసారి నా పూజకు వచ్చిన ఒకతను ఆ పూజలో నా చేతులను నీటితో కడిగి ఆ నీటిని అందరికీ ఇవ్వటం చూసి, అబ్బో, ఇదేమిటి, శ్రీ మాతాజీ చేతులను కడిగిన నీటిని అందరికీ ఇస్తున్నారేమిటి అని అన్నాడు. దానికి సమాధానంగా ఒక యోగి, శ్రీ మాతాజీ గారి చేతులలో అత్యద్భుతమైన చైతన్య తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ చేతులను కడిగినప్పుడు చైతన్య తరంగాలు ఆ నీటిలోనికి ప్రవేశిస్తాయి అని చెప్పాడు. అయినా అతనికి నమ్మకం కలగలేదు. ఎందుచేతనంటే చేతులను కడిగినప్పుడు కేవలం చేతులలోని మురికి అంతా ఆ నీటిలోనికి వస్తుందనేది వారిలో నాటుకుని ఉన్న ఒక మూఢ విశ్వాసం. కాబట్టి వారసలు వైబ్రేషన్స్ గురించి ఆలోచించలేరు. అలాంటి కట్టుబాట్ల వలన వారు ఇలాంటి విషయాలను హృదయంలోనికి స్వీకరించలేరు. కానీ ఏమి జరుగుతుందంటే, ఇలాంటి వాటిని వారు సంకుచితమైన మనస్సుతో చూడడం వలన వారు అబద్ధాలు చెబుతారు, బుద్ధిహీనంగా మాట్లాడతారు. వారి వాదనే సరైనదని మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. వారు తెలివి తక్కువ వారే కాదు, మూర్ఖులు కూడా. అలాగే మాట్లాడతారు. వారినే మీరు అంగీకరిస్తారు. వారు చెప్పేదానిలో ఏమాత్రం జ్ఞానం లేదు. కాబట్టి ఒక రకం వారేమో అజ్ఞానులు, ఒక రకం వారేమో మూర్ఖులు. వీరిద్దరి మధ్యలో సహజయోగి ఉంటాడు. కాబట్టి ఇలాంటి కట్టుబాట్లు మన బుర్రలను విపరీత ధోరణి వైపు మళ్ళిస్తాయి, అంతేకాని కాఠిన్యం వైపు కాదు. ఒకవేళ పుట్టుకతోనే ఎవరైనా మానసిక వైకల్యంతో ఉన్నట్లయితే వారి మెదడు కాఠిన్యంగా గట్టిగా ఉంటుంది. అందుకే అతను ఆలోచించలేడు. అలా కాకపోతే ఎప్పుడూ మెదడు ఆలోచిస్తూనే ఉంటుంది.
అది అహంకారి అయినా సరే, ప్రత్యహంకారి అయినా సరే, ఆలోచిస్తూ ఉండడమే మెదడు యొక్క పని. అలా ఆలోచించే మెదడు హృదయంపై ప్రభావం చూపించదు. ఎందుచేతనంటే హృదయమే మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. కానీ దాని వలన హృదయం నుండి వ్యక్తీకరింపబడే కాంతి వలయాలు బలహీనపడి మాయమైపోతాయి. హృదయం చుట్టూ ఉన్న కాంతి వలయాలు చాలా సున్నితమైనవి. అవి ఎలా అనుకుంటాయి, ఇంకా మెదడుపై కాంతి ప్రసరింపచేయడం వలన ఏమీ ప్రయోజనం లేదు, ఇంకా మెదడు వరకు వెళ్ళి సాధించవలసినదేమీ లేదు, కనుక ఇంక మన అవసరం లేదు అనుకుని అవి సూక్ష్మాతి సూక్ష్మమైపోతాయి. దాని వలన హృదయం కూడా చిన్నదైపోతుంది. ఇలాంటి వారిని మనం సంకుచిత మనస్కులు అని అంటాము. వారినే పాషాణ హృదయులు అని కూడా అంటాము. మానవ మేధస్సు యొక్క అహంకార ప్రత్యహంకారాలు హృదయంపై ప్రతిబింబించడం వలన హృదయం పాషాణంగా మారుతుంది. ఎందుచేతనంటే హృదయం చాలా సున్నితమైనది, కానీ మెదడుకు అంత సున్నితత్వం లేదు. మీరు నీటిలో ఏదైనా ఒక మెత్తటి వస్తువును వేశారనుకోండి, అది గట్టిపడుతుంది. అదే ఒక రాయిని నీటిలో వేసి మరగపెట్టినా ఆ రాయిలో ఏ మార్పు ఉండదు. అలాగే హృదయం చాలా సున్నితమైనది, సుకుమారమైనది. కాబట్టి మీ మెదడు యొక్క ఆలోచన తరంగాల వేడిలో దాన్ని గాని మరిగించినట్లయి అది పాషాణంగా తయారవుతుంది. అలా గట్టిపడిన హృదయానికి కనీసం ఒక మంచి మాట ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. తన కపట ధోరణి వలన ఎప్పుడూ ఎవరినీ అనకూడని దురుసు మాటలతో ఎవరెవరిని బాధ పెడదామా, తప్పుదారి పట్టేద్దామా అని ఇప్పుడు ఇలాంటి ఆలోచనలతోనే ఉంటుంది. ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలతోనే అది ఉంటుంది. ఇక అహంకార విషయానికి వస్తే దాని వలన హృదయం ఘనీభవించినట్లుగా తయారవుతుంది. దాని వలన మెదడుకు అది ఎలాంటి కాంతి వలయాలను పంపించదు. ఇక అప్పుడు మెదడు ఇలా అనుకుంటుంది, ఇప్పుడు ఇంకా హృదయం యొక్క అజమాయిషీ అయిపోయింది, హృదయం ఇంకా నన్నేమీ నియంత్రించలేదు, నా పని అంతా నేనే చేసుకుంటాను అని. అప్పుడు హృదయం చిన్నదైపోయి పాషాణంగా మారుతుంది. ఇక అది స్పందించదు. ఇక మెదడు మొత్తాన్ని తన ఆధీనంలోనికి తీసుకుని పనిచేయటం మొదలు పెడుతుంది. తనంతట తానే మనమెవరం అర్థం చేసుకోలేని విధంగా మెదడు ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అటువంటి వారు ఒక జంతువులాగా లేక ఒక సైతానులాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. క్రూరంగా తయారవుతారు. వారికి ఇతరులతో ఎలా మంచి మాటలు మాట్లాడాలో కూడా తెలియకుండా పోతుంది. ఒక విధమైన తప్పుడు అహంకారంతో ఇతరులను బాధ పెడుతూ అవమానిస్తూ వారిలాంటి వారే మరొకరు తారసపడే వరకు అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఇద్దరూ కలిసి పతనమవుతారు. అదొక్కటే కొంత ఊరట. అలా కాకపోతే ఇప్పటికే మీ పని అయిపోయి ఉండేది. ఇద్దరు అహంకారులు ఒకరితో ఒకరు కలిసి ఉండలేరు, కనుక వారే ఒకరినొకరు తటస్థం చేసుకుంటారు. కాబట్టి మనం బ్రతికిపోయాము. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి మెదడులోని ఈ రెండు అహంకార ప్రత్యహంకారాలు హృదయాన్ని ఘనీభవింపచేసి అంటే గట్టిపరిచి హృదయ సామ్రాజ్యాన్ని శూన్యం చేస్తాయి. అప్పుడిక మెదడు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. దాని వలన అలాంటి వారికి ఇతరుల పట్ల కరుణతో ఎలా ఉండాలో, మృదువుగా సహాయకారిగా సాధు స్వభావంతో వారికి అభయాన్నిచ్చి
సంరక్షించే విధంగా ఎలా ఉండాలో తెలియకుండా పోతుంది. ఇవన్నీ ఇప్పటికే మనం వారసత్వంగా పొందాము. మనం సహజ యోగంలోకి వచ్చేపాటికి పాషాణ హృదయులుగా అహంకార ప్రత్యహంకారాలు నిండిన బుర్రలతో ఉండి ఉంటాము. అయితే ఇప్పుడు మీ కుండలిని జాగృతి చెంది ఉత్థానమవడం వలన మొట్టమొదటగా మీరు మీ తలలోని భారాన్ని వదిలించుకోవచ్చు. అప్పుడు మీలోని కుండలిని కదిలి మీ హృదయస్థానమైన బ్రహ్మరంధ్రాన్ని తాకటం వలన హృదయం విశాలవంతమవుతుంది. ఆ సమయంలో మీలోని నిజాయితీ బయటకు వస్తుంది. అప్పుడు హృదయం రారాజు వలె పునర్వైభవాన్ని సంతరించుకుని తిరిగి వచ్చి మెదడుపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఎప్పుడైతే అది అలాగ తిరిగి వస్తుందో వెంటనే అప్పటి వరకు మీరెవరిపై కోపగించుకున్నారో, ఎవరితో అయితే మాట్లాడకుండా ఉన్నారో, ఎవరితో అయితే ఏమీ సత్సంబంధాలు లేకుండా ఉన్నారో వారందరితో మీరు ఆత్మీయంగా ఉండటం మొదలు పెడతారు. ఎలాంటి సమస్య ఉండదు. వారు మీకెన్నో విధాలుగా హాని తలపెట్టి ఉండవచ్చు. అలాంటివన్నీ మటుమాయమైపోతాయి. మీరెంతో మృదువుగాను సుందరంగాను మారతారు. ఇది ఎలా జరిగిందంటే కుండలని బ్రహ్మరంధ్రంలోని హృదయ స్థానాన్ని తాకటం వలన. ఎప్పుడైతే ఆ బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందో అప్పుడు హృదయం కూడా తెరుచుకుంటుంది, జాగృతి చెందుతుంది. అప్పుడు హృదయం ఇలా అనుకుంటుంది, ఓహో ఇదేమిటి, నేనెలా ఈ మెదడుకు నా మీద అధికారాన్ని ఇచ్చాను, నా మీద పెత్తనం చెలాయించడానికి దానికెంత ధైర్యం అని మెదడుపై ఎగిరి పడుతుంది. అకస్మాత్తుగా మనుష్యులలో చెప్పుకోదగిన పరివర్తన కలగడం చూస్తాము. అమెరికాలో ఒక పెద్ద మనిషి నాతో ఇలా అన్నాడు, శ్రీ మాతాజీ, ఆత్మ సాక్షాత్కారం పొందాక నాలో ఎంతో మార్పు వచ్చింది. నేను ఎంతో మృదువుగా తయారయ్యాను. అంతకుముందు నేనెప్పుడూ నా అంకుల్ని పలకరించేవాడిని కాదు. అలాంటిది ఒక శుభకార్యంలో కలిసినప్పుడు నేను హలో అంకుల్ అని పలకరించాను. దానికాయన తెల్లబోయి చూసి, బాబూ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు అని అతను నాతో చెప్పాడు. అంతకు ముందెన్నడూ అతను ఆయనను అలా పలకరించలేదంట. ఇంకా ఆయనతో అతను ఇలా అన్నాడంట, అంకుల్ మీరెలా ఉన్నారు, కులాసాగానే ఉన్నారా, మీకేదైనా సహాయం కావాలంటే అడగండి. ఇలాంటి మంచి మాటలు మాట్లాడాడంట. అప్పుడు ఆయన, ఇదేమిటి బాబు నీకేమయ్యింది, నువ్వు కానీ మద్యం మత్తులో లేవు కదా, లేకపోతే నువ్వు నాతో ఇంత మధురంగా మాట్లాడటం ఏమిటి, నాకు నమ్మకం కలగటం లేదు అని అన్నాడు. చూడండి, అలా జరుగుతుంది. మరి మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే ఇలాంటివన్నీ చాలా తేలికగా సమసిపోతాయి. ఎందుచేతనంటే ఇవన్నీ మనకు మనం కోరి తెచ్చిపెట్టుకున్నవి కనుక. అవి కోరి తెచ్చిపెట్టుకున్నవి కాబట్టి తప్పకుండా మాయమైపోతాయి. వారేమీ మన బంధువులు లేక అలాంటి వారు కాకపోవచ్చు. ఎప్పుడైతే మీ హృదయం జాగృతి చేయబడిందో అప్పుడు అహంకారం ప్రత్యహంకారం రెండూ ధ్వంసం చేయబడతాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు అనుచితమైన సంభాషణ ద్వారా అక్కడున్న నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదించాలి. అది ఇలాగా కావచ్చు. ఉదాహరణకు, ఆ మనిషి అంత చెడ్డవాడని నాకు నమ్మకం కలగడం లేదు. నేను అతని గురించి శ్రద్ధ తీసుకుంటాను. అతను మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కాకపోవచ్చు అని మీకు మీరే చెప్పుకోవడం లాగా. కాబట్టి ఎవరినైనా అతను చాలా చెడ్డవాడు అని ఒప్పేసుకోవటం మానవులకు చాలా తేలికైన విషయం. అలా అనుకోవడం మొదలుపెట్టినప్పుడు మీ చుట్టూ మీరే ఒక కోటగోడ కట్టేసుకుని మీరు మాత్రమే చాలా మంచివారు, ఇతరులంతా చాలా చెడ్డవారు అని తీర్మానించేసుకుంటారు.
ఇలాంటి విష సంస్కృతి మీ చుట్టూ ఉన్న మనుష్యులకు, సంఘానికి అన్నింటికీ పాకుతుంది. దీనికి సహజయోగం ఒక్కటే నివారణ మార్గం. ఇలాంటి సంస్కృతిని అంతం చేయగలిగింది సహజయోగం ఒక్కటే. ఆ పాత్రను సహజయోగులైన మీరే పోషించవలసి ఉంది. మీరు కుండలినిని మళ్ళీ మళ్ళీ ఉత్తానపరుచుకుంటూ బ్రహ్మరంధ్రాన్ని చేరగలిగినప్పుడే మీలో నిజాయితీ అనేది వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ హృదయం కూడా వికసిస్తుంది. అప్పుడు ఆ హృదయం ఒక ప్రకాశవంతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలతో మతిభ్రమించిన మెదడును తన ఆధీనంలోనికి తీసుకుంటుంది. అది జరిగినప్పుడే మీరు నిర్వికల్ప స్థితిని పొందారని గ్రహిస్తారు. కాబట్టి మెదడు మరియు హృదయం మధ్యనున్న బాంధవ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మొదటగా హృదయం యొక్క ఆధిపత్యం లేక రాచరికము సవాలు చేయబడి పూర్తిగా శూన్యమయ్యే వరకు అణచివేయబడింది. అప్పుడే మెదడు రారాజు అవుతుంది, రాజ్యమేలడం మొదలు పెడుతుంది. నేను ఆలోచిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. మెదడు ఇలాగ అనుకుంటుంది. అదే అహంకారం. మీరు నేను అనుకుంటున్నాను, నాకు కావాలి, ఇలాగా నేను అనే దానిని వదిలిపెట్టగలిగితే అంతా సరి అవుతుంది. నాకు కావాలి అనేది అసలు విషయమే కాదు. అది మీ శరీరానికి కావాలి. ఆ శరీరాన్ని నుండి మీరు వేరవ్వండి. ఆ శరీరాన్ని నుండి మీరు వేరు అవ్వండి. క్రమక్రమంగా మీరు నాకు కావాలి అనే అటువంటి పరిస్థితుల నుండి వేరుపడటం మొదలుపెట్టండి. నాకు కావాలి అని కాకుండా ఈ శరీరానికి కావాలి, ఈ చేతికి కావాలి, ఈ తలకు కావాలి, ఇలా అనుకుంటూ వాటి నుండి మీరు వేరుపడండి. ఎప్పుడైతే మీరలా వాటి నుండి వేరవుతారో అప్పుడు ఈ అహంకార ప్రత్యహంకారాలనే బంధనాలు మాయమవుతాయి. అలా కాకపోయినా ఈ అహంకార ప్రత్యహంకారాలను వదిలించుకోవటం చాలా సులువు. అదెలాగంటే మీ కుండలినిని ఉత్తానపరుచుకుని బ్రహ్మరంధ్రాన్ని ఛేదించడం వలన మాత్రమే జరుగుతుంది. బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని మీ యొక్క కుండలినిని పరమ చైతన్యంతో అనుసంధానం చేయటమే. అందుకనే నేనెప్పుడూ చెప్తుంటాను, మీరు తప్పక ధ్యానం చేయాలని, నిర్విచార స్థితిలో ఉండాలని. అప్పుడే ఆ కార్యం నిర్వహింపబడుతుందని. ప్రాపంచిక విషయాలపై మీ చిత్తాన్ని ఎక్కువగా పెట్టకండి. ప్రాపంచిక విషయాలపై మీ చిత్తాన్ని ఎక్కువగా పెట్టకండి. అయితే ఒక విధంగా సహజ యోగానికి మీరే బాధ్యులు. ఎందుచేతనంటే మీరు సహజ యోగం పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి. మిమ్మల్ని మీరు బలవంత పెట్టుకోలేరు. కాబట్టి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సహజ యోగం పట్ల నేనెంత నిజాయితీగా ఉన్నాను అని మీ యొక్క నిజాయితీని బేరీజు వేసుకోండి. కొంతమంది దీనిని చాలా తేలికైన విషయంగా తీసుకుంటారు. శ్రీ మాతాజీ, నేను నా తెలివి తక్కువతనం వలన తికమక పడుతున్నాను అని అంటారు. మీరలా చెప్పకూడదు. ఎందుకంటే మీరు సహజ యోగానికి ఎంతో రుణపడి ఉన్నారు. ప్రతి విషయంలోనూ సహజ యోగానికి రుణపడి ఉన్నారు. మీకు ఇదొక కొత్త జీవితం. కాబట్టి మీరు నేను తికమక పడ్డాను, నేను చాలా తెలివి తక్కువతనంతో ఉన్నాను, లేక మూర్ఖత్వంతో ఉన్నాను, నేనిది చూశాను అని అలాంటివేవి అనకూడదు. శ్రీ మాతాజీ పూర్తి నిజాయితీతో మీ కొరకే ఎంతో శ్రమపడి ఇదంతా చేసి పెట్టారు. మీరు వాటి పట్ల కపటత్వంతో ఉండకూడదు. అలాంటి కపటత్వం మనకు అవసరం లేదు. మీరు చెప్పేదొకటి చేసేదొకటి అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే.
మీలో నా పట్ల ఏమాత్రమైన కృతజ్ఞతాభావం మరియు మీలో ఆత్మ గౌరవం ఉంటే మీరెప్పుడు శ్రీ మాతాజీ పొరపాటుగా నేను అలా చేశాను, లేక తికమక పడ్డాను, లేక తెలివి తక్కువగా చేశాను, ఇలాంటి మాటలు ఎప్పుడూ అనకూడదు. అలాంటి ప్రవర్తన కేవలం మీరొక సగటు మనిషి అని, మీ పట్ల కానీ సహజ యోగం పట్ల కానీ మీకు కృతజ్ఞత లేదనే విషయాన్ని సూచిస్తుంది. మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాకు సహజ యోగం అవసరం లేదు, సహజ యోగానికి మీరు అవసరం లేదు, మీకే సహజ యోగం అవసరం, మీకే సహజ యోగం అవసరం. సహజ యోగం తనంతట తానే సంపూర్ణమైనది, దానికి మీ అవసరం లేదు. ఇది ఒక పరిపూర్ణమైనది, ఖచ్చితంగా అది అలాగే నిలుస్తుంది. సహజ యోగానికి తనకంటూ ఒక స్థాయి, ఒక హోదా, ఒక హుందాతనం అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే మీరు దాని నుండి ఏదైనా పొందాలనుకుంటే మాత్రం మీరు దానికోసం కృషి చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు, మీరు గంగానది నుండి నీరు తెచ్చుకోవాలనుకుంటే దాని కొరకు మీ దగ్గర నీరు నింపుకోవడానికి సరిపడేంత లోతైన కుండ ఉండాలి కదా. అలా కాకుండా దాని కొరకు మీరు ఒక రాయిని తీసుకుని వెళ్ళారనుకోండి, దానితో ఏమి తీసుకుని రాగలరు? కానీ గంగ ప్రవహిస్తూనే ఉంటుంది, అది అలానే ఉంటుంది. దాని యొక్క స్వీయ సామర్థ్యం దానికి ఉంది. మీరు రాళ్లను తీసుకుని వెళ్ళినంత మాత్రాన అదేమీ మారదు. కాబట్టి ఇప్పుడు మీ కుండలినిని మీరు ఎన్నిసార్లు ఉత్తానపరుచుకోగలిగితే అన్నిసార్లు ఉత్తానపరుచుకోవాలని అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ మీ ధ్యాసను కుండలిని మీదే ఉంచే ప్రయత్నం చేయండి. సమస్య ఎక్కడ ఉందో గమనించుకోండి, దాన్ని సరిదిద్దుకోండి, పూర్తిగా సరిదిద్దుకోండి. ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని మళ్ళీ మళ్ళీ మీ కుండలినిని ఉత్తానపరుచుకోండి. మీ యొక్క బ్రహ్మరంధ్రం మీద చైతన్యం సరిగ్గా ప్రవహించేటట్లుగా చూసుకోండి. దాని వలన మీ హృదయం విశాలవంతమవుతుంది. ఒక రకంగా ఇది ఎంత ఒక యాంత్రికమైన ప్రక్రియే, కానీ మీరు కనీసం అది కూడా చేయరు. అదే కానీ మీరు చేసి ఉంటే మీ హృదయం ఎంతో విశాలమై ఉండేది. అప్పుడు మీ అంతట మీరే చెప్తారు, శ్రీ మాతాజీ, నా హృదయం ఆసియా ఖండమంత పెద్దగా అయ్యింది అని. అప్పుడు మీ హృదయం చేసే చమత్కారాన్ని మీరే చూస్తారు. అదెలా చైతన్యాన్ని వెదజల్లుతుందో, దాని వలన మీలో ఎంతటి కారుణ్యభావం కలుగుతుందో, మీరెంత శక్తిశీలమైన సుందరమైన వ్యక్తులుగా తయారయ్యి సహజ యోగం పట్ల ఎంతటి నిజాయితీని కలిగి ఉంటారో చూస్తారు. నేను మిమ్మల్ని ఈనాటి ఈ పూజ రోజున మీ హృదయాలను తెరవమని అర్థిస్తున్నాను. మీరెంత ఉత్సాహవంతంగా సంతోషంగా ఉన్నారో, బహుశా మీ హృదయాలన్నీ తెరుచుకుని ఉన్నట్లున్నాయి. ఎందుచేతనంటే సహజ యోగులు నా కోసమని ఎప్పుడూ వారి విశాల హృదయాలను తెరుచుకుని ఉండటం నేను చూశాను. కానీ అదే వారి కోసమైతే అది లేదు. వారు నా కోసమైతే అన్నీ చేస్తారు, కానీ వారి కోసం వారు ఏమీ చేసుకోరు. హాలు అలంకరించడం కోసం ఉదయాన్నే నుండి సాయంత్రం వరకు శ్రమ పడతారు. ఎక్కడి నుంచో తెలియదు, కానీ వారు నా కోసమని ఈ పూలన్నింటినీ పంపించారు. కానీ మీకోసం మీరు ధ్యానం చేయాలని నేను చెబితే అది మాత్రం చెయ్యరు. మీకోసం మీరిది సాధించుకోండి అని చెప్పినా చెయ్యరు. అది మీ పరిస్థితి. మీ శక్తినంతా ఈ అలంకరణ కోసమే వృధా చేసే బదులు మిమ్మల్ని మీరు అంతర్గతంగా అలంకరించుకోవాలి. అత్యంత నిజాయితీతో మీకు ఆ సామర్థ్యం ఉందనే చక్కటి ఆలోచనలతో మీరు ఖచ్చితంగా అంతటి సమర్థవంతులను నమ్ముతూ మీ ఊహాగానాలతో మీ యొక్క మేధాశక్తిని, హేతుబద్ధతను మరి అన్నింటినీ ఉపయోగించి
హృదయాన్ని విశాలపరుచుకునే మార్గాన్ని తెలుసుకోండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఇదే ప్రపంచం మొత్తానికి ఈనాటి నా యొక్క సందేశం. ఎందుచేతనంటే ఈ ప్రపంచాన్నంతా స్పందిస్తున్న ఒక పెద్ద హృదయంలాగా నేను అనుభూతి చెందాను. నేను నా యొక్క ఆఖరి ఫోన్ కూడా మాట్లాడి ఇక్కడికి వచ్చాను. ప్రపంచం నలుమూలల నుండి ఫోన్ల ద్వారా, పుష్పాల ద్వారా శుభాకాంక్షలు పరంపర కొనసాగుతుంది. నేను వీటన్నింటిలో తడిసి ముద్దైపోయాను. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ ఊహించనిది. చిన్న చిన్న పిల్లల కోసం, చిన్న చిన్న పిల్లల నుండి, స్త్రీల నుండి, పురుషుల నుండి ఈ మంచి మంచి బహుమానాలన్నీ చూస్తే ఈరోజు మీరు ఆనందంతో ఎంత ఉబ్బి తబ్బిబైపోతున్నారో అర్థమవుతుంది. ఇలాగే ప్రతిరోజు మీ యొక్క జన్మదినంగానే భావించండి. మీ యొక్క కుండలినిని ఎల్లప్పుడూ ఉత్థానపరుచుకుంటూనే కుండలిని యొక్క స్థాయిని ఇంకా ఇంకా ఎత్తుకు తీసుకుని వెళ్ళండి. మీరు ఇంకా ఇంకా తెరుచుకున్న కొద్దీ కుండలిని యొక్క ఇంకా ఎక్కువ ప్రోగులు ఉత్థానమై మీ యొక్క హృదయం ఇంకా ఇంకా విశాలమై మరింత ప్రకాశవంతమవుతుంది, ఇంకా శక్తివంతమవుతుంది. అలాంటి తెరుచుకోబడిన విశాలవంతమైన శక్తివంతమైన మీ హృదయం ద్వారా మీకు విచిత్రమైన ఆలోచనలను కలిగించే మీ మెదడుపై మీరు పట్టు సాధించవచ్చు. ఈ సంవత్సరం ఇక్కడి సహజయోగులందరూ తప్పనిసరిగా వారి వారి హృదయాలను విశాలపరుచుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంటారని నేను ఆశిస్తున్నాను. విశాల హృదయం అంటే మూర్ఖత్వం కాదు. విశాల హృదయం అంటే అదెంత పెద్దదై ఉండాలంటే మీరు నన్ను దానిలో నిలుపుకోగలిగినంత. మీ హృదయం ఎంత విశాలంగా ఉండాలంటే నన్ను చూస్తున్నారు కదా, అందులో నేను నివసించగలిగేటంత అంత విశాలమైన హృదయం మీరు కలిగి ఉండాలి. ఇది జరిగిన నాడు అన్నీ సవ్యంగా పనిచేస్తాయి. ఇక ఇప్పుడు పూర్తి సమర్పణాభావం విషయానికి వస్తే, సమర్పణ అంటే ఎలా ఉండాలనేది మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఇంతవరకు సమర్పించుకొని విషయాలేవైనా ఉంటే వాటిని ఎలాగ ఉంచుకోవాలో మీరు తెలుసుకోవాలి. ఎందుచేతనంటే మీ సమర్పణాభావం ఎలా ఉండాలంటే మీ హృదయం సంపూర్ణంగా తెరుచుకోబడి ఉండాలి. నన్ను ఆ స్థానంలో పదిలపరుచుకోండి. నా కోసం తెచ్చిన పుష్పాలను మీ వద్దే ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు పూర్తిగా మీ ఆధీనంలోనే ఉంటారో అప్పుడు నాకు వాటిని సమర్పించండి. సాగరమంతటి హృదయంలోని భాగాలైన మీ యొక్క భావోద్వేగాలు, అనుభూతులను కూడా ఆ పుష్పాలలాగానే మీలోనే ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు అన్ని విధాలుగా సంసిద్ధులై ఉంటారో, ఎప్పుడైతే మీ హృదయ గృహసీమ సంసిద్ధంగా ఉంటుందో అప్పుడు మీ పుష్పాలను, భావోద్వేగాలను, చక్కటి సుందరమైన వాటన్నింటినీ తీసుకువచ్చి వాటికి చక్కటి పోషణను ఇవ్వండి. ఇలాగా చక్కటి విషయాలను, ఇతరులతో మధురంగా మాట్లాడటం ఎలాగో, ఇతరులను ఎలా సంరక్షించాలో, వారి పట్ల ఎలా ప్రేమతో ఉండాలో తెలుసుకోవడానికి ఏవైనా పుస్తకాలు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాంటి పుస్తకాలు ఏవైనా ఉన్నాయేమో కనుక్కోవడానికి ప్రయత్నించండి. అలాంటి వాటి మీద పుస్తకాలు ఏమైనా ఉంటే అవి ప్రజలకు వాటి గురించి అవగాహన చేసుకోవటానికి తోడ్పడతాయి. ఎలాగైతే సముద్ర పుటలలో ఒడ్డున తాకి తిరిగి వెనక్కి వస్తాయో, అలాగే మీరు ఇతరులతో ఒక మంచి మాట మాట్లాడితే మళ్ళీ ఆ మంచితనమే మీకు తిరిగి వస్తుంది. అప్పుడు మీరెంతో ఆనందిస్తారు. ఇతరులను సంతోషపెట్టే విధంగా ఎప్పుడు మంచి మధురమైన మాటలే మాట్లాడుతూ ఉండడం ప్రశంసించబడుతుంది. అలాగని హేళనతోనో
లేక పైపైన కృత్రిమంగానో థ్యాంక్ యూ అన్నట్లుగా కాకుండా నిజాయితీతో మనస్ఫూర్తిగా చెబితే దాని వలన ఎదుటి వారి హృదయం తెరుచుకుని దాని నుండి అందమైన పుష్పాల లాంటి భావోద్వేగాలు మీ వైపు ప్రసరించడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఒక ప్రక్క మీరు మీ హృదయాన్ని విశాలపరుచుకుని రెండవ పక్క అన్ని వైపుల నుండి మీలోనికి గ్రహించుకుని ఉన్న చక్కటి సుందరమైన సున్నితమైన అనుభూతులను సరైన సమయం వచ్చినప్పుడు వెదజల్లడం కోసమే నిలువ చేసి భద్రపరిచి ఉంచుకోండి. అదొక కళ. అదెలాగా అంటే ఇప్పుడు ఈ పుష్పాలను చూడండి. అవి మొట్టమొదటగా ఈ తోటలో భద్రపరచబడి ఉంటాయి. సరైన సమయంలో అవి లోపలికి తీసుకురాబడతాయి. సరైన సమయంలో తాము ఉపయోగించబడడాన్ని అవెంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. మన హృదయంలో మన పట్ల మనం ఉండవలసిన విధానం ఇదే. ఎందుచేతనంటే మానవులు చాలా సున్నితమైన వారు, సుందరమైన వారు. వారిలో ఆ సౌందర్యాన్ని మరింతగా పెంపొందించడం కోసం మనం ఇంకా అందమైన విషయాలను చెప్పాలి. మనకు నాలుక ఉన్నది కఠినంగా మాట్లాడడానికి లేదా ఇతరులను అవహేళన చేయడానికి, అపహాస్యం చేయడానికి కాదు, చక్కటి విషయాలను మాట్లాడడానికి. దాని ద్వారా ఎదుటివారు కూడా ఆ సుందరత్వాన్ని సంతరించుకుంటారు. ఎవరైనా ఎప్పుడైనా చక్కటి విషయాలు చెప్పటం విన్నప్పుడు అవి నా మెదడులో నమోదైపోతాయి. అప్పుడు నేను అనుకుంటాను, ఈ చక్కటి విషయాలను ఇతరులకు చెప్పడానికి నాకు అవకాశం ఎప్పుడు వస్తుంది అని. కాబట్టి మీరు కూడా ఇలా ఆలోచించండి. వీరొక చక్కని వాక్యం చెప్పారు, చాలా మధురమైన సంగతి చెప్పారు, బాగుంది. ఇప్పుడు దీనిని నేను కూడా ఉపయోగించగలను అని. నేను ఒక దుకాణానికి వెళ్ళాననుకోండి, అక్కడ దేన్నో చూస్తాను, ఓహో ఇది చాలా బాగుంది, ఇది ఆ ఫలానా వ్యక్తికైతే బాగుంటుంది కాబట్టి దీనిని కొనాలి అని అనుకుంటాను. అలాగా మీరు ఎప్పుడైనా చక్కటి అనుభూతులు కానీ, భావోద్వేగాలు కానీ, లేక ఏవైనా మంచి విషయాలు కానీ విన్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వాటిని ప్రోగు చేసుకుని మీలోనే ఉంచుకోండి. వాటిని సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉపయోగించండి. ఇదే శ్రీ గణేశుని యొక్క విజ్ఞత. అమాయకత్వం కలిగి ఉన్నవారు ఎంతో నిజాయితీగా ఉంటారు. అతి తెలివితేటలు కలవారు కపటంగా ఉంటారు. వారు నిజాయితీగా ఉండలేరు. ఎందుచేతనంటే వారు వారి యొక్క కపటత్వాన్ని, మేధస్సు అని పిలవబడే వారి అతి తెలివితేటలను వారు ఆనందిస్తారు. వారెప్పటికీ నిజాయితీగా ఉండలేరు. ఎవరైతే సింపుల్గా ఉంటారో, ప్రేమతో ఉంటారో, అన్నింటికన్నా ప్రేమే అతి ముఖ్యమైనదని భావిస్తారో అలాంటి వారు మాత్రమే చక్కటి విషయాలను నిజాయితీతో మాట్లాడగలరు. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ నా పుట్టినరోజు వేడుక సందర్భంగా నేను పొందిన నా అనుభూతులను, వాటి గురించిన ఎన్నో విషయాలను మీతో చెప్పాలనుకున్నాను. కానీ వాటిని మాటలలో వ్యక్తపరచడంలో నేను విఫలమయ్యాను. ఎందుచేతనంటే చూడండి, ఆస్ట్రేలియా ఎంతో సుదూరమైన దేశం. సుదూర దేశాల నుండి ఇక్కడి వరకు వచ్చి ఆగత్ స్వాగత్ లాంటి పాటలు పాడుతున్న ఇంతమంది సహజయోగులతో నేనుండటం నాకే నమ్మశక్యంగా లేదు. ఎందుచేతనంటే నేనేమీ మీకు డబ్బు ఇవ్వలేదు, మీరు కూడా నాకేమీ డబ్బు ఇవ్వలేదు, మీరిలాగా పాడాలని ఏమీ లేదు. మీరిదంతా చెయ్యడమే కాదు, ఎంతో ఆనందం పొందుతూ చేస్తున్నారు. అది ఎంతో గొప్ప విషయం. మీరెంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అదే గొప్ప విషయం. ఎప్పుడైతే మీ హృదయం విశాలవంతమవుతుందో అప్పుడు ఇతరుల కొరకే మీరు చేసేదేదైనా మీరు ఆనందిస్తారు. మంచి పనులు చేయటంలో ఆనందాన్ని పొందుతారు.
మంచి విషయాలను మాట్లాడటంలో ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మనం చూసి ఎంచుకున్న అరుదైన పుష్పాల వంటి అందమైన మాటలను ఒకరికొకరు వ్యక్తపరుచుకోగలిగినటువంటి అందమైన భావోద్వేగాలను కలిగి ఉండాలి. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ రోజు నుండి ఈ 1990వ సంవత్సరం నుండి ఇప్పుడే మొదలు పెడదాము. మనమందరము ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు చక్కటి విషయాలనే మాట్లాడుకుందాము. దానికోసం మీ చెవులను తెరిచి ఉంచండి, కళ్ళను తెరిచి ఉంచండి. వాటి ద్వారా మీకెప్పుడైనా అలాంటి మంచి విషయాలను వినడానికి కానీ చూడడానికి కానీ అవకాశం వస్తే వాటిని మీ మనస్సులలో ఉంచుకుని తిరిగి ఉపయోగించండి. ఈరోజు నన్ను నేను ఈ ఆనందాన్ని మోయలేనంతగా మైమరిచిపోయాను. ఇంతటి ఈ సుదూర ప్రాంతమైన ఆస్ట్రేలియా దేశంలో ఇంతమంది సహజయోగులున్నారనే విషయం నిజంగా నా నమ్మకాన్ని మించి ఉంది. ఇప్పుడు ఇది ఇంకా మీ బాధ్యత. సహజయోగం పట్ల నిజాయితీగా ఉండాలనేది మీ బాధ్యత. మీరు అన్నింటినీ అత్యంత నిజాయితీతో నిర్వహిస్తే ఇది వరకు నేను విన్నటువంటి పనికిరాని వాదోపవాదాల గురించి మీరు ఎప్పుడూ ఆలోచించరు. మీరు ఇలా అనుకుంటారు, శ్రీ మాతాజీ పట్ల మనకు ప్రేమ ఉంది, మనమంతా కలిసి ఉండాలి, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమతత్వంతో ఉండాలి, ఎప్పుడు ఒకరితో ఒకరు చక్కటి విషయాలే మాట్లాడుకోవాలి, అప్పుడే ప్రేమతత్వం పెరుగుతుంది అని. అలా కాకుండా ఇంకేదైనా సరే, ఎవరైనా సరే ఇతరుల హృదయాలను నొప్పించేటట్లుగా పాపకర్మలు చేస్తుంటే అది తప్పు. ఒక సాధువు యొక్క హృదయాన్ని గాయపరచడం చాలా చాలా పెద్ద పాపం. దానికి వారు తప్పనిసరిగా శిక్షింపబడతారు. ఇప్పుడు మీరంతా సాధు పుంగవులు, మునులు. మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేకాదు, మీ నిజాయితీని మీరు ఆనందించాలి. అదే సరైన మార్గం. మీ యొక్క నిజాయితీని మీరు ఆనందించండని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీ బుర్రలలోనికి ప్రవేశిస్తున్న మూర్ఖపు ఆలోచనలన్నింటినీ విసిరి కొట్టండి. ఎందుచేతనంటే ఇక్కడ అక్కడ నేను చాలా రకాల వాదోపవాదాలను విన్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేమిటి, వీరు సహజయోగులేనా లేక వీధుల వెంబడి తిరిగే సామాన్య మానవులా అని. ఇలా పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. అందుకే నేను మీ పిల్లలను ఇండియాకు పంపించమని చెప్తుంటాను. ఎలాగైనా వారి విషయంలో మీరు స్వార్థపరులు. వారు సరిగా అభివృద్ధి చెందడం లేదని మీకు తెలుసు. కాబట్టి వారిని భారతదేశానికి పంపించండి. అలా చేస్తే మీ హృదయాలు తెరుచుకుంటాయి. ఎందుచేతనంటే ప్రపంచమంతా మీ బంధువులే, మీ కుటుంబమే. ప్రపంచంలో మీరెక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ప్రేమించేవారు, సంరక్షించేవారు, మీకోసమే అన్ని పనులు చేసేవారని మీరు చూస్తారు. అంటే నా ఉద్దేశం, ఏ ప్రదేశంలో అయినా సరే మీ స్వంత వారిలాగా వారు మీకోసం కూర్చుని ఎదురు చూస్తున్నట్లుగా ఉంటారు. నేనిప్పుడే అనుకుంటున్నాను, ఇప్పుడు ఈ సంగీత విద్వాంసులు సింగపూర్ వెళ్తున్నారు. ఏం జరుగుతుందో ఏమిటో, వారెక్కడ ఉంటారో. పెద్ద సమస్యే. అక్కడ ఇక్కడ ప్రయత్నం చేయాలి అని అనుకుంటూ బంధనిచ్చాను, అంతే. అకస్మాత్తుగా బాలా నుంచి ఫోన్ వచ్చింది. ఆమె నాతో, ఏమీ పర్వాలేదు మాతాజీ, అంతా చాలా బాగా జరుగుతుంది, నేను మా అమ్మగారితో చెప్తాను, ఆమె వారిని చూసుకుంటుంది అని. అంతే, సమస్య పరిష్కారమైపోయింది. అలాగే మీకెలాంటి సమస్యలున్నా అవి పరిష్కారమైపోతాయి. ఎందుకంటే మీరు నిజాయితీ పరులు కనుక. అదే మీరు నిజాయితీతో లేకపోతే మాత్రం మీలాగే నిజాయితీ లేని వారితో మాత్రమే కలుస్తారు. అప్పుడు మీరు మీ అంచనాల్లోనూ ఇతరుల అంచనాల్లోనూ కూడా క్రిందకి దిగజారిపోతారు. అప్పుడు మీకింక సహజ యోగంలో స్థానం ఉండదు. సహజ యోగంలో ఇటువంటి నిజాయితీ లేని వారికి స్థానం లేదు. కాబట్టి మీ యొక్క నిజాయితీని అభివృద్ధి పరుచుకోండి. మీ యొక్క కుండలిని ఎన్నిసార్లు ఉత్తానపరుచుకోగలిగితే అన్నిసార్లు ఉత్తానపరుచుకోండి.
దానిని అక్కడే ఉండనివ్వండి. సహస్రారంలో ఉండనివ్వండి. అప్పుడు మీ హృదయం తెరవబడడం మీరే గమనిస్తారు. అదే మంచి పద్ధతి. వారందరూ నన్ను అడుగుతున్నారు, శ్రీ మాతాజీ, మా హృదయాలను ఎలా తెరవగలము అని. దానికి నేను ఇదిగో ఈ తాళం చెవి తీసుకోండి అని చెప్పాను. వారికి ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. మీ హృదయాలను తెరవండి అంటే కేవలం మీ కుండలిని ఉత్తానపరుచుకోండి అని అర్థం. మీ హృదయాలను తెరవండి అంటే కేవలం మీ కుండలిని ఉత్తానపరుచుకోండి అని అర్థం. దానిని బ్రహ్మరంధ్రంపై నిలిపి ఉంచి అది తెరుచుకునేలాగా చూడండి. అంతేకాదు, మీ హృదయాన్ని విశాలపరుచుకోవటం వలన, ఇతరులతో మంచిగా ఉండటం వలన మీరెలాంటి అనుభూతిని పొందుతారో మీరే గమనించుకోండి. కొంతమంది ఉంటారు, వారెవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, ఎవ్వరినీ కలవరు. వారి పరిధిలో వారు గిరిగీసుకొని ఉంటారు. ఏదో గాలిలో నివసిస్తున్నట్లుగా వారుంటారు. వారలా ఉన్నట్లయితే వారేదో బాధలలో ఉన్నట్లు, లేదా ఏవో భూతాలు వారు తలలపై కూర్చుని ఉన్నట్లుగా అనుకోవాలి. లేకపోతే సహజ యోగులకు అదొక అసహజమైన ప్రవర్తన. నేను ఈరోజు మీకు చాలా విషయాలు చెప్పాను. ఎందుచేతనంటే ఆ ప్రేమ, సంరక్షణ, ఆప్యాయత, వివేకము, సహనము ఇవన్నీ కూడా మీరు మీలో ఇనుమడింప చేసుకోవాలి. నేనే మీ యొక్క గురువునైతే, మీ యొక్క తల్లినైతే ఈ గుణాలన్నింటినీ మీలో పెంపొందించుకోవాలి. నేను ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతాను. ఎవరైనా బాధల్లో ఉంటే నేను బాధపడతాను. ఆ వ్యక్తి యొక్క సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తాను. ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు అది తీర్చే వరకు నాకు అది అతుక్కునే ఉంటుంది. నేను మీ పిల్లల గురించైనా సరే, భార్య గురించైనా సరే, మీ భర్త గురించైనా సరే నిర్మొహమాటంగా చెప్తాను, ఇది సరిగ్గా లేదు, సరిదిద్దుకోవాలని. ఎందుకంటే నేను మిమ్మల్ని సంరక్షించాలి కనుక. సహజ యోగుల పట్ల మీ వైఖరి ఇలాగే ఉండాలి. అలాగే సహజ యోగం పట్ల కూడా. అది మిమ్మల్ని ఎంతో బలోపేతం చేస్తుంది. ఎందుచేతనంటే మీరు ఇతరుల గురించి జాగ్రత్త తీసుకుంటారు. ఇతరులు మీ గురించి కూడా జాగ్రత్త తీసుకుంటారు. మీరు అసలు ఊహించగలరా? నాలాంటి ఒక భారతీయ స్త్రీ కొరకు ఆరాటపడేవారు ఇంతమంది ఉంటారని. ఎందుకు వారంతా నా గురించి అంత ఆరాటపడాలి? సరే, మీరంతా అయితే సహజయోగులు. కానీ సహజయోగులు కాని వారు కూడా ఉన్నారు. నా చిన్నతనము నుండి నన్ను తెలిసిన వారు, నాకు తెలిసిన వారు, నా బంధువులు అందరూ కూడా ఆరాటపడతారు. దానికి ఒకే ఒక్క కారణం. అది నేను వారి బాగోగులు చూస్తాను, వారి గురించి ఆలోచిస్తాను. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చెబితే అది ఒక స్టాంపులాగా నా మెదడులో అతుక్కుపోతుంది. నేను ఆ సమస్యను పరిష్కరించేంత వరకు ఆ సమస్యను ఎలా దారికి తేవాలా అని వెతుకుతూనే ఉంటాను. నాకు నా సమస్యలంటూ ఏమీ లేవు. అలాగే మీకు కూడా మీ సమస్యలంటూ ఏవీ ఉండకూడదు. అప్పుడే మీరు నిర్వహించుకోగలుగుతారు. సరేనా? భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.